ఎన్నిసార్లు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో బ్లడ్ శాంపిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ శాంపిల్స్ అనేది ఎందుకు మీరు డే 1 రోజు వచ్చి 2 బ్లడ్ శాంపిల్స్ ఇస్తారని చెప్పాను నేను. తర్వాత మళ్ళీ డే 5 రోజు ఒకసారి, తర్వాత అవసరాన్ని బట్టి ఒక 2 నుంచి 3 సార్లు మీరు బ్లడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ బ్లడ్ టెస్ట్ ఏమేమై ఉంటాయి, E2, LH అండ్ P4 అనేది ట్రాన్స్ఫర్ ఉంటే చేస్తామన్నమాట. E2, LH అనేవి మనకి ఏమేమి చెప్తాయి, సో ఇచ్చిన మందులకి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఎన్ని ఫాలికల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తుందన్నమాట. LH అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎటువంటి ఇంజెక్షన్ అనేది సెకండ్ హాఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనే క్లారిటీ మన కోసం చేసుకుంటాము. లాస్ట్ డే రోజు ఇచ్చే E2, LH మాత్రము ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అందాజుగా వాటి క్వాలిటీ ఎట్లా ఉండొచ్చు, ఈ LH అనే హార్మోన్ని బట్టి ట్రిగర్ అనేది 2 ఇస్తే బాగుంటుందా లేకపోతే ఒకటే రకమైన ఇంజెక్షన్ ఇస్తే బాగుంటుందా అనేది తెలుసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం అనేది చాలా అవసరం.